వెల్కమ్ టు జీవీ న్యూస్. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని కలవకుండా వారిని ఆర్డీఓ తీసుకెళ్లారు. ఆర్డీఓ వెంటనే వారిని ఇక్కడికి తీసుకురాకపోతే బాధితులు ఎక్కడ ఉంటే మేము అక్కడికి వస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల పాప కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది. పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని ఎంత మందించాలంటే అందరూ సమ్మేళనం పాటించాలి. అందరం ఒక్కటి కావాలి. అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది. దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం. ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఆర్టీఓ సంఘం చూద్దాం. కలెక్టర్ గాని, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం. మేమే మీ సంఘం చూస్తాం. ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఇంతమంది కొమ్ము కాస్తారు చూస్తాం.